హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇది ముల్బాల్లో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది పురాతన కాలంలో అర్జునుడు ప్రతిష్టాపించిన ఆంజనేయ స్వామి అని చెప్తారు. ఇది అవుట్ సైడ్ మాత్రమే అలో ఉంది. గుడి లోపల అయితే కెమెరా కానీ ఫొటోస్ కానీ వీడియోస్ నాట్ అలౌడ్, అందుకని బయట మాత్రం చూపిస్తున్నాను. మాకు కుదిరినప్పుడంతా ఎవ్రీ సాటర్డే గుడికి వెళ్తుంటాము. వైకుంఠ ఏకాదశి అంటారు కదా, ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి వస్తుంది కదా, ద్వాదశి రోజు ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటుంది పూజలంతా. ధనుర్మాసం పూజలు ఉంటాయి, ఎవ్రీ సాటర్డే అభిషేకాలు ఉంటాయి, పూజలంతా బాగా చేస్తుంటారు పండగలకి అంతా. బట్ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో భక్తులు అంతగా రావడం లేదు, పూజలు ముందంత గ్రాండ్గా లేదనిపిస్తుంది. పక్షుల అరుపులంతా బాగా వినిపిస్తుంటే నేను అట్లా వాయిస్ అట్లా పెట్టేశాను. ఎవరైనా ముల్బాల్ కొత్తగా వచ్చే వాళ్ళైతే, తెలియని వాళ్ళైతే ఆంజనేయ స్వామి టెంపుల్ తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అడ్రస్ కూడా ఏం కష్టమేం కాదు, బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది, ఈజీగా ఎవరినైనా చెప్పేస్తారు. ఇది కొత్తగా పెయింట్లు వేసినారు, ఇది కొత్తగా కట్టినారో ఏమో ఐడియా లేదు. ఎంతో పాతదే టెంపుల్. ఇది వెంకటరమణ స్వామి టెంపుల్ ఈ పక్కన ఉన్నది. ఇది మహద్వారము. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ పండుగలంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇది ఫెస్టివల్ కోసము షాప్ కని తెచ్చిన స్టడ్స్ అన్నమాట, కొత్తగా వచ్చిన డిజైన్స్. లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చినాను రాగులు, బాగున్నాయి, కొత్త రాగులు రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ రాగులతో నేను ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. ఆల్రెడీ కుకింగ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను, రాగులతో ఇడ్లీ అని. ఫుల్ డీటెయిల్గా కావాలంటే అందులో ఉంది, చూడండి. 1.5 గ్లాస్ నేను రాగులు వేసాను, 1 గ్లాసు ఉప్పుడు బియ్యం, స్టీమ్డ్ రైస్, ఇడ్లీ రైస్ అంటారు కదా, అది వేసాను. తర్వాత కొంచెం మెంతులు వేసాను, 1/2 టీ స్పూను, ఉద్దిపప్పు 1/2 గ్లాస్ వేసాను. మొత్తం వేసి బాగా 2-3 సార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలి. నేను రెగ్యులర్గా అయితే మార్నింగ్ 9-10కి అట్లా నానబెట్టేస్తే ఈవినింగ్ 5 o'clockకి గ్రైండర్కి పంపించేస్తాను. ఇంట్లో మిక్సీ అంత అయితే వేసుకోలేను. ఇది అటుకులు, 1 కప్పు అటుకులు వేస్తున్నాను. అటుకులు ఒక 1 hour నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, చూడండి ఎలా పొంగిందో. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎక్కువ కలపాల్సిన పని లేదు, చలికాలం కాబట్టి నేను ముందు రోజే రాళ్ళు వేసి కలిపి పెట్టాను. సోడా కూడా అవసరం పడలేదు, నాకైతే సాఫ్ట్గానే వచ్చినాయి. కావాలనుకుంటే కొంచెం సోడా వేసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్కి నూనె రాసేసి ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవడమే. మామూలు ఇడ్లీ చేసుకున్నట్టే ఒక 10 minutes స్టీమ్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది. నేను ఇడ్లీకి చట్నీనే చేశాను, సాంబార్ ఏం చేయలేదు. మా పిల్లలైతే చికెన్కి బాగుంటుంది అన్నారు. ఇంకోసారి చేసినప్పుడు చూడాలి మరి. దీంతో దోశలు కూడా వేశాను, చాలా బాగా వచ్చినాయి. పేపర్ దోశలాగా వచ్చినాయి, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి దోశలు. కానీ ఇడ్లీ పాత్ర ముందే వేడి చేసుకుంటే ఇడ్లీ బాగుంటుంది. అంతే, జస్ట్ ఒక 10 minutes లోపలే ఉడికిపోతుంది.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇడ్లీ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇన్ని ఇడ్లీలు ఎవరికా అనుకోకండి, ఫోటో కోసం అని పెట్టాను అంతే. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు. చూసారా, నేను అసలు చూడగానే వేయలేదు. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేనైతే, బట్ కొన్ని సిచ్యువేషన్ వల్ల కుదరలేదు. నెయ్యి ఇంకా పప్పుల పొడితో కూడా బాగుంటుంది. ఈ నెయ్యి ఊరి నుండి తెచ్చాను. అమ్మ చేసిన నెయ్యి, ఆవు నెయ్యి అన్నమాట. చూడండి ఎంత బాగుందో. యాడ్లో చెప్తారు కదా పుసగా అమ్మ చేతి నెయ్యి అని, అలా అన్నమాట. ఇవి ఊరి నుండి తెచ్చిన రాగులు. ఇంకా ఆ రోజు ఏం తెచ్చానంటే పచ్చనిక్కాయలు. అవైతే కొంచెం ఉన్నాయి, నాకు ఇవే సరిపోతాయిలేండి. 1 టైం అయితే ఉడికిచ్చాను తినడానికి. ఇంకా కొంచెం ఒలిచి కర్రీ చేశాను, అది కూడా షేర్ చేస్తాను చూడండి. ఇంకా ఊరి నుండి ఏమేమి తెచ్చానంటే రేషన్ బియ్యం అంటారు కదా అవి, మళ్ళీ ఇంట్లో పండిన బియ్యం ఉన్నాయి అవి. ఇది రేషన్ బియ్యము. ఇది ఇడ్లీ దోశలకి అయితే చాలా బాగుంటుంది. పొంగల్కి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. పొంగల్ కానీ బిసిబెళేబాత్కి 2 ట్రై చేశాను నేను, అది కూడా షేర్ చేస్తాను. పొంగల్ అయితే చాలా బాగుంది టేస్ట్. వెల్లుల్లి ఎందుకు వేస్తున్నానంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇట్లా వెల్లుల్లి వేసి, ఇంకా దీంతో పాటు కావాలంటే రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు. వేసి టైట్గా కట్టి పెట్టేస్తామంటే పురుగు పడకుండా ఉంటుంది. ఇది ఇంటి బియ్యము, ఇంట్లో పండిన బియ్యం అమ్మ వాళ్ళది. అంతే అన్నీ కట్టేసి పక్కన పెట్టేసాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. టైట్గా కట్టి పెట్టాలండి, లేకపోతే పురుగు పడుతుంది. అదే బియ్యంలో అయితే వెల్లుల్లి రాళ్ళు ఉప్పు అట్లా వేసి పెట్టామంటే పురుగు పట్టుకుని ఉంటుంది. పచ్చని గింజలు కర్రీ అన్నాను కదా, దానికోసం ఇది శనగింజలు ఒలిచి పెట్టుకున్నవి. ఇవి కడిగేసి కొంచెం నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు ఉడికించి, 10 నిమిషాలు ఉడికించుకున్నది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం సాసీలు జీలకర్ర వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుని వేసాను. కొంచెం కరివేపాకు, ఇది వేయించుకోవాలి. ఈ సీజన్లో తప్పకుండా ఈ పచ్చని గింజలతో కర్రీ, తర్వాత మేము వంచిన చారం చేస్తాము, అది కూడా బాగుంటుంది. కూరతో పాటు ఈ శనగింజలు వేస్తాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఆనియన్ వేగింది కదా, అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. అది పచ్చివాసన పోయిన తర్వాత 2 టొమాటోలు చిన్నవి అది వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, టొమాటో మెత్తబడే వరకు. కొంచెం రాళ్ళు ఉప్పు వేసాను. ఇందులో వంకాయలు, తెల్ల వంకాయలు, ఇవి ముల్బాల్లో దొరికే తెల్ల వంకాయలు, సీడ్లెస్. ఇవి తొందరగా ఉడికిపోతాయి, అసలు 10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వంకాయలు. ఈరోజు వంకాయలతో కలిపి చేస్తున్నాను శనగింజలు కూర. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసాను. మళ్ళీ ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి.
మూత పెట్టి 2 నిమిషాలు ఉంటే చాలు, మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న శనగింజలు వేసేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ కారం వేసాను. మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి ఇది రుబ్బింది వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్ళు వేసుకొని ఒకసారి ఉప్పు చూసుకొని కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే శనగింజల వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లో కానీ, సంగటిలో కానీ, చపాతీలో కానీ బాగుంటుంది. మీకు ఎలా కావాలంటే అలా టేస్ట్ చేయొచ్చు. నేను లాస్ట్లో కొంచెం ఒక చిటికెడు గరం మసాలా పైన నుంచి వేసాను. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇదైతే బెండకాయ చట్నీ, చాలా బాగుంది. మీలో ఎవరైనా చేసింటే ఎలా చేస్తారు కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టం ఇలాంటి చట్నీ? చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ టైం వస్తుంది. ఇది రెసిపీ అయితే ఇప్పుడేం షేర్ చేయడం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.